ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం కూడా మీ ముందుకు రావటానికి దేవాది దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందామండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఈరోజు మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే, దేవుడు మనలను ఏమి అడుగుచున్నాడు. పరమతండ్రి అయిన దేవుడు మనుషులను కొన్ని విషయాలు చేయమని అడుగుతున్నాడు. మన తల్లిదండ్రులు కూడా యవనస్తులైన పిల్లల్ని వారు ఏమి చెయ్యాలో, తల్లిదండ్రులు వారు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారో ఆ విషయం చెయ్యాలని చెప్పి వారితో మాట్లాడుతూ ఉంటారు. ఆ రీతిగా పరమతండ్రి అయిన దేవుడు మానవులతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మీరు ఏం చెయ్యాలి అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డలారా, మీరు ఇలా చెయ్యండి అని అంటూ దేవుడు మనతో ఎంతో స్పష్టంగా తన వాక్యములో వ్రాయించి పెట్టాడు. అది ఏమిటి అని అంటే, ఈ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాల్లో 4 విషయాలు, మనకు 4 పాయింట్లు ఉన్నాయి దేవుడు అడిగేవి. ఒకటి, ఆయనకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడవాలని అడుగుతున్నాడు. ఆయనకు భయపడాలి. ముందు దేవునికి భయపడాలి. మీరు భయపడవలసిన వాడు ఆయనే అనండి యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో చదువుకుంటాం. మీరు దేవునికే భయపడాలి. ఆత్మను దేహమును చంపనేరకు ఉండువానికి మీరు భయపడొద్దు, కానీ ఆత్మను దేహమును నరకంలో నశింప చేయగలవానికి మీరు భయపడాలి అని మత్తయి సువార్తలో దైవభక్తుడు ఎంతగానో చక్కగా వ్రాసి పెట్టాడు మన కోసం. అంటే బైబిల్ ఏం సెలవిస్తుంది? మనము దేవునికి భయపడాలి. ఆయనంటే భయము భక్తి లేని జీవితాన్ని జీవిస్తున్నారు చాలామంది. ఆయనంటే భయము ఉంటే పాపం చెయ్యరు, కానీ పాపం చేస్తున్నారంటే దేవుడంటే భయము లేకనే వాళ్ళ ఇష్టానుసారమైన జీవితంలో నడుస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తున్నారు. అందుకే ఆయనకు భయపడి ఆయన నీ కోసం ఇచ్చిన మార్గంలో నువ్వు నడవాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. నీ సొంత మార్గాన్ని విడిచిపెట్టి ఆయనకు భయపడి ఆయన నీ కోసం ఏర్పరిచిన మార్గంలో నువ్వు నడవాలి. ఆయన మార్గం అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం ఆఖరి వచనాల్లో చదువుకుంటే, మోషేకు దేవుడు తన మార్గమును బోధించాడట, తన ధర్మ విధులను బోధించాడు. అదే మార్గము మీరు నా మార్గాలన్నింటిలో నడుచుకునాలని చెప్పాడు. 103వ కీర్తనలో మోషేకు ఆయన తన మార్గమును గూర్చి తెలియచేసెను అని మనం చదువుకుంటాం. ఏంటి మోషేకు ఆయన మార్గాలు తెలియచేయటం అంటే? ఆయన బోధలే ఆయన మార్గాలు, ఆయన ఉపదేశాలే ఆయన మార్గాలు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఈ 10వ అధ్యాయము 12వ వచనములో మీరు ఆయనకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచ్చు అని అంటే, ఆయనకు భయపడి ఆయన వాక్యముల ప్రకారం మనం నడవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయనకు భయపడి ఆయన మన ముందుంచిన ఆయన మార్గములో మనం నడుచుట అనగా ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నడుచుటే. ఇంత పెద్ద గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదేదో చదివి ఒక పుస్తకం చదివినట్లుగా, మామూలు పుస్తకం చదివినట్లుగా చదివి ఊరుకోవటానికి కాదు. ఇందులో చదివి, ఇందులో విని దీని ప్రకారంగా చేయటానికి, చదివింది విన్నది మన హృదయంలో భద్రపరుచుకుని మన జీవితానికి అన్వయించుకుంటూ బ్రతకాలి అని. అందుకే దేవుడు తన మార్గాన్ని మన ముందు పెట్టాడు. ఆయనకు భయపడాలి ముందు, తర్వాత ఆయన మార్గాలన్నింటిలో నడవాలి. ఇది మొదటి పాయింట్. ఇందులోనే 2వ పాయింట్, ఆయనను ప్రేమించాలి. మనిషి మొదట ప్రేమ లేనివాడుగా బ్రతికాడు. తన ఇష్టానుసారంగా ఎదుటివారిని నాశనం చేస్తూ, ఎదుటివారి పట్ల ప్రేమను చూపించకుండా కఠిన హృదయంతో ఎంతగానో ప్రవర్తించిన ఈ పాపి అయిన మనిషిని దేవుడు మొదట తానే ప్రేమించాడు. మొదట దేవుడే మనలను ప్రేమించి ఆ తరువాత మనలను ప్రేమించమని కోరుతున్నాడు. దేవుడే మొదట మనలను ప్రేమించి తరువాత మనలను ఆయనను ప్రేమించమని కోరుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్య ప్రకారం మనము దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనను ప్రేమించు వారంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు మొదట దేవుని ప్రేమించాలి, తరువాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి.
ఈ రెండు మాటలు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చినట్లుగా ఉంటాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం యొక్క సారమంతా రెండే ముక్కలు. ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించు. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. ఈ రీతిగా జీవించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత కంప్లీట్గా దేవుని మనం ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 21:15 దేవుడు మాట్లాడతాడు. యోహాను కుమారుడు అయిన సీమోను వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని పేతురును అడుగుతాడు. దేవుడు నిన్ను అందరికంటే ఎక్కువగా నీవు ఆయనను ప్రేమించమని కోరుతున్నాడు. కాబట్టి ఒకటి, ఆయనకు భయపడి ఆయన మార్గాలలో నడవమని అడుగుతున్నాడు. రెండవది, ఆయనను ప్రేమించమని అడుగుతున్నాడు. ఆయనను ప్రేమించేవారు ఆశీర్వాదానికి వారసులవుతారని కొరింథీ పత్రికలో మనం చదువుతాం. ఆయనను ప్రేమించేవారు ఆశీర్వాదానికి వారసులవుతారట. అందుకే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించమని అడుగుతున్నాడు. అందుకే ఆయనను ప్రేమించి నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ఆయన ఆశపడుతున్నాడు. మూడవది, ఇందులో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆయనను సేవించి అనుంది. అక్కడ మొదట మనము దేవుని సేవించలేదు, దేవునికి వ్యతిరేకమైన వాటిని మనం ప్రేమించాం. కానీ ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఆయనకు భయపడి ఆయన వాక్యాలు అనుసరించి జీవిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఇప్పుడు ఆయనను సేవించాలి. ఎలా? పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో సంపూర్తిగా దేవుని సేవించాలి. ఆయనను మాత్రమే సేవించాలి. ఈయనను సేవిస్తూ ఇంకొకరిని కూడా సేవించడం అనేది తగదు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం మనం చదువుకుంటే అందులో ఇశ్రాయేలీల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఇశ్రాయేలీల ప్రవర్తన కాదు, ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని అష్షూరు రాజు మొత్తం కొల్లగొట్టి చెరగొని చాలామందిని అక్కడి నుంచి తీసుకుని వేరే దేశాలకు పెట్టేసి ఆ వేరే దేశాలలో ఉన్న ప్రజలను తీసుకొచ్చి ఈ ఇశ్రాయేలు దేశంలో పెడతాడు. ఆ వచ్చిన ప్రజలు ఏం చేస్తారు? ఆయా దేశాల్లో నేర్చుకున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధన అంతా చేయడం మొదలు పెడతారు. ఇక్కడ అప్పుడు ఎలుగుబంట్లు వచ్చి వారిని నాశనం చేసేస్తాయి. వారిని చంపటం ప్రారంభిస్తుంటే ఈ దేశం యొక్క దేవుని ఆచారం చొప్పున చేయకపోవటం చేత ఆ దేవునికి కోపం వచ్చి మా మీదకి పంపించాడని చెప్పి ఈ దేశపు యొక్క దేవుని ఆచార ప్రకారం జీవించాలని యెహోవాను అనుసరించడం మొదలు పెడతారు. వాళ్ళు అంతకుముందు అనుసరించిన దేవతలను అనుసరిస్తారు, యెహోవాను కూడా అనుసరించటం మొదలు పెడతారు. రెండు రకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సంపూర్తిగా యెహోవాను వారు సేవించరు. సగం ఇతరమైన దేవతలను, సగం యెహోవాను ఆరాధించడానికి సేవించడానికి సిద్ధపడతారు. అది దేవునికి నచ్చదు. అలా చెయ్యొద్దనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నన్ను సేవించినప్పుడు ఎవరినో సేవిస్తూ నన్ను కూడా సేవించటం కాదు, నువ్వు నన్ను మాత్రమే సేవించాలి. యెహోషువ గ్రంథం 24:15 యెహోషువ అంటాడు, యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేకపోతే కనుక మీ మనసుకు నచ్చిన వారిని మీరు ఆరాధించుకోండి, సేవించుకోండి. కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించదము అన్న శపథం పూనుతాడు యెహోషువ. అతడు అతని ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తాం అని శపథం చేస్తున్నాడు. మనం కూడా అలాంటి శపథాలే చెయ్యాలి. మనము మన ఇంటిలోని పిల్లలతో సహా అందరం యెహోవాను మాత్రమే సేవించు వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఏం చేయాలి అంటే ఆయనను మాత్రమే సేవించాలి. దేవుడు అన్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందు కానీ కింద భూమి యందు కానీ భూమి కింద నేల యందు కానీ ఉండు దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి నమస్కరించకూడదు, సాగిలపడకూడదు అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా ఆయనను మాత్రమే మనము సేవించాలి, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో. ఈ రీతిగా మనము ఆయనను మాత్రమే సేవించాలని దేవుడు అడుగుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము ఇప్పటి వరకు కూడా నేర్చుకున్నాం. కాబట్టి మనం ఎవరిని సేవిస్తున్నాం? కొంతమంది దేవుని నమ్ముకుని కూడా సోదులు చెప్పించుకోవటం మానరు, శకునాలు చూపించుకోవటం మానరు. ఎందుకంటే వాటి మీద కూడా ఆధారపడతారు, వాటిని కూడా సేవిస్తూ ఉంటారు. ఇది దేవునికి నచ్చే పని కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు వ్యతిరేకమైన జీవితం అది. నీ నమ్మకం దేవుని మీద, శకునాల మీద, సోదుల మీద కూడా ఉండకూడదు. నీ నమ్మకం దేవుని మీద మాత్రమే ఉండాలి. శకునాలను, సోదులను నమ్మకూడదు, వాటిని అనుసరించకూడదు. అందుకే దేవుడు అన్నాడు, నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి.
కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ప్రకారం ఆయన మనలను ఏమి చేయమని కోరుతున్నాడో ఆ రీతిగా చేయటానికే మనం సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరమ తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలమైన మనతో ఆయన యొక్క ఆలోచనను చెప్పుకుంటూ ఇలా మీరు చెయ్యండి అని అడుగుతున్నాడు. పరమ తండ్రియే, మహోన్నతుడైన దేవుడే అడుగుతూ ఉంటే ఆయన అడిగిన మాటను నెరవేర్చొద్దా? ఆయన అడిగిన మాట ఏం అడుగుతున్నాడో దానిని తెలుసుకుని దాని ప్రకారం మనం జీవించొద్దా మరి? కాబట్టి ఆయన ప్రకారంగా జీవించటానికి ఆయన ఏమడుగుతున్నాడో మనం తెలుసుకుంటున్నాం. ఒకటి, ఆయనకు భయపడి ఆయన మార్గాలన్నింటిలో కూడా నడవాలి అని. రెండవది, ఆయనను ప్రేమించాలి. మూడవది, పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆయనను సేవించాలి. ఆయనను మాత్రమే కొలవటం, పూజించటం, సేవించటం నువ్వు నేర్చుకున్నప్పుడు ఆయన బిడ్డగా, ఆయనకి ఇష్టడువుగా, ఇష్టరాలువుగా నువ్వు ఉండగలుగుతావు. నువ్వేదడిగినా దేవుడిస్తాడు. నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను ఉన్నతంగా దేవుడు హెచ్చిస్తాడు. ఆయనతో సహవాసంలో నిన్ను బలపరుస్తాడు. పరలోక రాజ్యంలో స్థానాన్ని నీకు కల్పిస్తాడు. అన్ని విధాలా నీ పట్ల సంతోషంగా ఉంటాడు ఆయన. ఎప్పుడు నీవు పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆయనను మాత్రమే సేవించినప్పుడు. పరలోకపు దేవుడు నిన్ను అడుగుతున్నాడండి నువ్వు ఆయనను సేవించాలి అని. అందుకే మనం ఏం చేయాలి అంటే దేవుని మాత్రమే సేవించేటట్లుగా సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. నాలుగవ విషయం ఏమిటి అని అంటే, నీ మేలు కొరకే ఇచ్చిన ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకో అని అడుగుతున్నాడు. ఇది మొట్టమొదటి మాటలోనే మనం నేర్చుకున్నాం. ఎందుకు ఆయనకు భయపడి ఆయన మార్గాల్లో నడవాలి అంటే, నీ మేలు కొరకే ఈ ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాడట. మన మేలు కొరకే దేవుని వాక్యాన్ని అనుసరించడం మన మేలు, అంతేగాని కీడు కాదు. ఈ వాక్యాన్ని అనుసరించడం ద్వారా నా స్వేచ్ఛ హరించి వేయబడుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. నువ్వు పుట్టి పెరిగేది నీ ఇష్టానుసారమైన జుగుప్సాకరమైన ప్రతి పని చేయటానికి సృష్టికర్త అయిన దేవుడు నీకు జన్మనివ్వలేదు. పాడు చేయబడిన నీ మనస్సు ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు నువ్వు ఉన్నది ఇక్కడ. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికే ఈ భూమి మీద దేవుడు నిన్ను జన్మింప చేశాడు. ఇది ఆయన చిత్తానుసారమైన జీవితం, ఆయన ఉద్దేశానుసారమైన జీవితం, ఆయన వాక్యానుసారమైన జీవితం. మనము నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకొందునను మాట కాక మరి దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు అనుంది ఇక్కడ. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడండి, దేవుడు అడిగేది ఒక్కటే, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించమని. అందుకే ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. 66 పుస్తకాలతో కూడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చింది. ఇందులో మొత్తం చదువుకుని, మొత్తం వింటూ, చదివింది విన్నదాని ప్రకారం జీవించాలి అని. మనము ఈ వాక్యానుసారంగా జీవించటానికే ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఈ మాట కాక నువ్వు ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుందునను మాట కాక మరి ఇంకా ఏమడుగుతున్నాడు నిన్ను? ఇందులో 4 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఆయనకు భయపడి ఆయన మార్గాల్లో నడుచుకోవాలి, ఆయనను ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆయనను సేవించాలి, నీ మేలు కొరకే ఇచ్చిన ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి జీవించాలి. ఇది చేయమని. ఇది కాకుండా ఇంకా నిన్నేమడుగుతున్నాడు దేవుడు? ఇంతియే కదా నిన్ను అడిగేది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు చెప్పేటటువంటి మాటల ప్రకారం జీవించడానికి మనం జాగ్రత్తగా సిద్ధపడదాం. పరిశుద్ధమైన దేవుడు, అనంతుడైన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు నువ్వేం చేయాలని అడుగుతున్నాడో ఆయన చెప్పిన మాటలు విని ఆ ప్రకారంగా నువ్వు జీవించటం నీకెంతో శ్రేయస్కరం. ఒకటి, ఈ ద్వితీయోపదేశ కాండములోనే మనం చదివి 4 పాయింట్లు నేర్చుకున్నాం. రెండవ రెఫరెన్స్ చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందామండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ 8వ వచనం మనం చదివేటప్పుడు ముందు 6, 7 వచనాలు కూడా చదువుకోవాలి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును,
దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? దేవుని దర్శించాలి అంటే ఏం తీసుకురావాలి? దహన బలులను ఏడాది దూడలను తీసుకురావాలా? వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగచేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని ఇత్తునా అని భక్తుడు అంటున్నాడు. దేవుని దర్శించడానికి దహన బలులను తీసుకురావాలా? దూడలను తీసుకురావాలా? పొట్టేళ్లను తీసుకురావాలా? నా బిడ్డను బలివ్వాలా అని అంటుంటే దేవుడు ఏమంటున్నాడంటే ఈ దహన బలులు దూడలు నీ బిడ్డలను బలివ్వటం ఇది కాదు దేవుడు అడిగేది. మనుషుడా, ఏది ఉత్తమమైనదో నీకు తెలియచేయబడి ఉన్నది అంటూ ఇందులో 3 పాయింట్లు చెప్పాడు. న్యాయముగా నడుచుకొనుట మొట్టమొదటి పాయింట్. న్యాయముగా నడుచుకొనుట అంటే యెహోవా న్యాయవంతుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనము నమ్మిన దేవుడు న్యాయవంతుడు. అందుకే మనుషులను న్యాయవంతులుగా జీవించమని కోరుతున్నాడు. ఆయన న్యాయంగా ప్రవర్తించాలని కోరుతున్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము న్యాయవంతులుగా జీవించడం దేవునికి ఎంతో ఇష్టం. అందుకే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే అందులో ఉంటుంది, నీవు అంటే ఒక రాజుతో అంటాడు, నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికేను. అలాగున చేయుటియే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. ఒక రాజుతో అంటున్నాడు, నీవు అతిశయపడి గర్వపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు అయిపోతావా? దేవదారు మ్రానుతో పలకలతో గొప్ప గృహాన్ని నువ్వు కట్టేసుకుంటే అందుచేత నువ్వు రాజు అయిపోతావా? అవ్వవు కదా. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? నీ తండ్రి ఇంత గొప్ప అంతఃపురాన్ని కట్టించుకోకపోయినా అన్నపానములు పుచ్చుకొనుచు నీతి న్యాయములు జరిగించుచు, చూడండి, అన్నపానాలు తింటూ నీతి న్యాయాలు జరిగించుచు క్షేమంగా ఉండలేదా? నీ తండ్రి ఎంతగా న్యాయాన్ని నీతిని అనుసరించి జీవించాడు, దాని ద్వారా ఎంత చక్కగా క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు నేను చెబుతున్నాను, దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికేను. అలాగూ చేయుటయే నన్ను తెలుసుకొనుట కాదా? దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు అతడు సుఖంగా బ్రతికాడు. ఇలా దీనులకు దరిద్రులకు న్యాయము చేకూర్చువాడే నన్ను తెలుసుకున్నవాడు అన్న విషయాన్ని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ దీనులకు దరిద్రులకు న్యాయము చేకూర్చాలి, వారికి అన్యాయం చేయకూడదు. వారికి ఆర్థిక బలము లేదని, జనబలము అంగబలము లేదని, వారు పరదేశులని, వారు పరాయి వారని, వారు శక్తిహీనులని, వారు జ్ఞానహీనులని, వారు ఒంటరిగా ఉన్నారని వారికి ఏ విషయంలో కూడా అన్యాయం చేయకూడదు. దీనులకు దరిద్రులకు న్యాయము చేకూర్చువాడే దేవుని తెలుసుకునివాడు అని దేవుని యొక్క వాక్యములో ఎప్పటి వరకు కూడా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అందుకే ఏమంటున్నాడు అంటే మీరు న్యాయము కలిగి ప్రవర్తించాలి అని దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవుని దగ్గరికి వచ్చి మన పాపముల నిమిత్తం ఏదో ఒక జంతువుని తీసుకొచ్చి బలి ఇచ్చే కంటే కూడా నీతి న్యాయములు అనుసరించుటే దేవునికి ఇష్టమట. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సమూయేలు గ్రంథంలో ఏమని అంటే, బలులు అర్పించుట కంటే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని. ఆయన మాట వినటమే నీతి న్యాయాలుగా ప్రవర్తించుట, నీతి న్యాయాలు కలిగి జీవించుట. అందుకే ఇక్కడ బలులు అర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించి జీవించుటే యెహోవానగు నాకు ఇష్టము అని అంటూ దేవుడు తన యొక్క వాక్యములో చక్కగా తెలియచేస్తున్నాడు. కాబట్టి మనమేం చేయాలి? మనం దేవుని దగ్గరికి వచ్చి పాపక్షమాపణ నిమిత్తం బలులు అర్పించే కంటే నీతి న్యాయం కలిగి ప్రవర్తించటం దేవుని దృష్టికి చాలా ఇష్టం అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇందులో ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనములో మొదటి పాయింట్ న్యాయంగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు. కనికరమును ప్రేమించుట అనంటే కనికరమును చూపుట యందు ఇష్టము కలిగి ఉండుట. మీరు ఇతరులకు కనికరము చూపుటలో ఇష్టం కలిగి జీవించండి అని పరమ తండ్రి మాట్లాడుతున్నాడు. ఎందుకని ఆయన అలా మాట్లాడుతున్నాడు అంటే స్వతహాగా దేవుడే కనికరవంతుడు.
ఆయన కనికరం కలిగిన జీవితాన్ని జీవించాడు. మానవుల పట్ల ఎంతో కనికరాన్ని కనుపరిచాడు. ఆయన మానవుల పట్ల కనుపరిచాడు కాబట్టి మానవులను, సాటి మానవుల పట్ల కనికరం చూపమని కోరుతున్నాడు, అడుగుతున్నాడు. ఇంతే కదా అడిగేది అని అంటున్నాడు. ఏంటి ఆయన కనికరంతో కూడిన జీవితం? మానవులకు ఏ విషయాల్లో కనికరం చూపించాడు అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనములో, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద మెడపడి ముద్దులు పెట్టుకొనెను. ఇందులో 15వ అధ్యాయంలో తండ్రి కుమారుల బంధం దేవునికి మానవులకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంది. తప్పిపోయిన ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి ఆ తండ్రి దగ్గర చేరుకున్నప్పుడు వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాని మీద కనికరపడి పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. కనికరపడి వాడిని పట్టుకుని కౌగలించుకుని ముద్దు పెట్టుకుని ఇంటిలోనికి చేర్చుకున్నాడు. మనము దేవుని ఒక రోజున వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం, దేవునికి దూరంగా వెళ్ళిపోయాం, దేవునికి దూరంగా వెళ్ళి నాశనానికి దగ్గర అవుతున్నాం. అలాంటి మన మీద మనము ఆయన దగ్గరికి ఎప్పుడైతే తిరిగి వచ్చామో వెంటనే కనికరం చూపించి మనలను ఆయన కౌగలించుకుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆయన తన ఇంటిలోనికి చేర్చుకోవటానికి మన మీద కనికరపడిన దేవుడు, మనము నమ్మిన దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుకుంటే, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇక్కడ యజమానుడు దేవునికి గుర్తు, దాసుడు ఏమో మనకు గుర్తు. ఆ దాసుడు యజమానికి అప్పు పడ్డట్లు మనం కూడా దేవునికి అప్పు పడ్డాం. ఏంటి ఆ అప్పు అంటే మన పాపములే. ఆ యజమానుడు కనికరపడి దాసుని అప్పును క్షమించినట్లు మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా మన మీద కనికరపడి మన పాపములను క్షమించాడు. మన పాపములను క్షమించి మనలను కరుణించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన కనికరపడి మన పాపములను క్షమించాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా మన మీద కనికరపడి ఆయన మనలను క్షమించాడు. మొట్టమొదటిగా మన మీద కనికరపడి ఆయన మనలను ఇంటిలోని చేర్చుకున్నాడు అని చదువుకున్నాం. ఇప్పుడు ఆయన మన మీద కనికరపడి మనలను క్షమించాడు. మన పాపములన్నింటినీ క్షమించాడు. మన అపరాధాలు, అతిక్రమాలన్నింటినీ క్షమించాడు. వేటిని జ్ఞాపకం చేసుకోలేదు, అన్నింటినీ క్షమించి విడిచిపెట్టేసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆయనను వెంబడించిన గుంపులో, ఆయన వాక్యాలు వినటానికి ఆయన దగ్గరికి వచ్చిన గుంపులో జనాలను చూసి వారి మీద కనికరపడి ఆ రోగులనెల్లా స్వస్థపరిచాడంట. కనికరంతో వారి రోగాలను స్వస్థపరిచాడు. ఆయన కనికరంతో క్షమించాడు, కనికరంతో ఇంటిలో చేర్చుకున్నాడు, కనికరంతో స్వస్థపరిచాడు. అలాంటి కనికరవంతుడైన దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చిన మారు మనసు రక్షణ పొందినటువంటి ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు కూడా నీ సాటి అయిన మనిషి పట్ల కనికరమును చూపించుటలో ఇష్టపడు, కనికరమును ప్రేమించు అని అంటున్నాడు. అందుకే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనంటూ 3వ పాయింట్, నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. అనగా ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటి అని అంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడే మనం చేయవలసింది మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని ఎదుట తగ్గించుకుని మోకరించి ప్రార్థన చేయాలి. తగ్గించుకున్న సుంకరి అంటాడు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని. కానీ దేవుని సన్నిధిలో నిలబడిన పరిసయుడు అంటాడు, దేవా నేను వారానికి ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, ఇదిగో ఈ సుంకర్ లాంటోడిని కూడా కాదు అని అంటూ దేవుని దగ్గర గొప్పలు చెప్పుకుంటున్నాడు. అతను తగ్గింపు లేనివాడు గొప్పలు చెప్పుకుంటాడు, తగ్గింపు కలిగిన వాడు తన పాపాలు ఒప్పుకుని విడిచిపెడతాడు. అందుకే దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించాలి. దేవుని ఎదుట గర్వపడకూడదు.
అహంకారులై ఉండకూడని అహంకారులకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అంటూ 75వ కీర్తనలో మనం చదువుకుంటాం. కాబట్టి దేవుని ఎదుట మనము తగ్గించుకుని బ్రతుకుట ఎంతో దేవునికి ఇష్టమైన సంగతి. మనము దేవుని ఎదుట తగ్గించుకోనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు మనము మనుషుల ఎదుట కూడా తగ్గించుకుని బ్రతుకుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీ ముందున్నటువంటి పెద్దలకు మీరు లోబడి ఉండుడి, అందరి ఎడల ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము తగ్గింపు జీవితం దేవుని ఎదుట కలిగి ఉండాలి. తగ్గింపు జీవితం ఎదుటివాని పట్ల కూడా కలిగి ఉండాలి. ఇలా తగ్గించుకుని ప్రవర్తించమని దేవుడు అడుగుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యము ఇదే. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యములో ఏమని సెలవిస్తుంది అంటే, ఆయన మనతో మాట్లాడుతున్న మాట, నీవు న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, నీ దేవుడైన యెహోవా ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించు. ఇది 2వ రెఫరెన్స్లో మనం నేర్చుకున్నటువంటి పాయింట్లు. 3వ మాటగా మనం చదువుకుందామండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయుదురు. నాతో సమానుడని ఈ ప్రపంచంలో ఈ విశ్వములో ఎవరిని నాకు సాటిగా చేస్తారు మీరు అని అడుగుచున్నాడు ఆయన. దేవునితో ఎవరిని కూడా మనము సాటిగా చెయ్యలేం. ఎందుకని అంటే ఆయన ఎవరు అని అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11, 12 వచనాల్లో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపచేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా నేనే రక్షకుడను, మీరే నాకు సాక్షులు అని అంటున్నాడు. చూడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 44వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా. ఆయన నీ సృష్టికర్త, ఆయన నీ నిర్మాణకుడు, ఆయన నీకు సహాయకుడు, ఆయన నీకు రక్షకుడు, ఆయన నీ ప్రార్థనకు జవాబిచ్చినవాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఏమని అంటే, మనము మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లుగా ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొర్రపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉండి జవాబిచ్చిన గొప్ప దేవుడు. ఆ దేవునితో ఎవరిని సాటి చేయలేము. ఆయన మన రక్షకుడు, మన సృష్టికర్త, మన నిర్మాణకుడు, మన ప్రార్థనకు సమీపంగా ఉండి జవాబిచ్చినవాడు, ఇంకా ఎన్నో ఎన్నో చేసినవాడు. కాబట్టి ఏమంటున్నాడు అంటే, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఏం అడుగుతున్నాడో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఆయనకు భయపడి ఆయన మార్గాల్లో నడవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి, ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, తగ్గించుకుని బ్రతకాలి. ఆయనతో మనం ఎవరిని కూడా సాటి చేయకూడదు. ఆయన ఒక్కడే గొప్పవాడిగా చేసి మనం పూజించాలి. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన నీవు మమ్మును అడుగుతున్న విషయాల గురించి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. నువ్వు ఏం చేయమని అడుగుతున్నావో తెలుసుకుని వాటి ప్రకారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.